తిరుమలవాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. అలివేలు మంగమ్మ శ్రీ వెంకటేశ్వరునికి నమస్కార సాష్టాంగ ప్రణామాలు తెలుపుకుంటూ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు తెలుపుకుంటూ శ్రీ వెంకటేశ్వర దర్శనము అనే గ్రంథం నుంచి మనకి ఆ గ్రంథాన్ని రచించిన వారు తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి గారు. వారికి కూడా ఎన్నో నమస్కారాలు తెలుపుకుంటూ ఓం కేశవాయ నమః అనే నామానికి అర్థం తెలుసుకుందాం. ఓం కేశవాయ నమః. కలియుగ వైకుంఠమైన వెంకటాద్రిపై శ్రీ వెంకటేశ్వరునిగా వెలిసిన ఆ శ్రీమన్నారాయణుడు అత్యంత కరుణామయుడు. ఈ జగత్తులోని సమస్త ప్రాణికోటి అతని స్వరూపమే. సకల చరాచర జీవరాశుల యందు అంతర్గతంగా ఉన్నది ఆ శ్రీనివాసుడే. కేసి అని రాక్షసుని సంహరించిన శ్రీమన్నారాయణుడు కేశవునిగా పిలువబడుతున్నాడు. కేశవుడు సహస్ర శీర్షుడు. ఈ విశ్వానికి అతనే ప్రభువు. ఎవరిని ధ్యానించడంచే మనలోని తమస్సు మోహము నశిస్తాయో అతడే శ్రీమన్నారాయణుడు. పూజనీయుల చేత పూజించబడేవాడు ఆ శ్రీనివాసుడే. అతడే పరబ్రహ్మమూర్తి. అనేక వేల శిరస్సులు, కన్నులు, అనేక వేల చేతులు, పాదాలు కలిగి ఈ విశ్వమంతా ఆక్రమించి ఉన్నది ఆ శ్రీమన్నారాయణుడే. బ్రహ్మాండంలోని 84 లక్షల జీవరాశుల్లోనూ ఉన్నది ఆ పరబ్రహ్మమూర్తియే. అన్ని ప్రాణుల యందు ఉండి ఈ విశ్వం మొత్తాన్ని కంటికి రెప్పలాగా కాపాడుతున్నది ఆ శ్రీనివాసుడే. నిత్యం శ్రీ మహాలక్ష్మిని తన హృదయంలో ఉంచుకునే ఆ శ్రీమన్నారాయణుడు తన భక్తులందరికీ అనేక భోగ భాగ్యాలను, సిరి సంపదలను అనుగ్రహిస్తున్నాడు. కృతయుగంలో ధ్యానం, త్రేతాయుగంలో యజ్ఞ యాగాదులు, ద్వాపర యుగంలో అర్చనకిచ్చే సమాన ఫలాన్ని కలియుగంలో కేవలం నా నామస్మరణకే ఇస్తానంటున్నాడు శ్రీమన్నారాయణుడు. ఒక్కసారి ఆ స్వామిని తలిస్తే చాలు, జన్మ జన్మల సంసార బంధం తొలగిపోతుంది. ఒక్కసారి ఆర్ద్రతతో పిలిస్తే చాలు, వెంటనే పలికే అత్యంత దయామయుడు శ్రీనివాసుడు. ఏ కొండపై కాలు పెడితే జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయో అదే వెంకటాద్రి. ఏ కొండపై కాలు పెడితే సర్వ సౌభాగ్యాలు, సర్వ ఐశ్వర్యాలు లభిస్తాయో అదే వెంకటాద్రి. ఏ కొండపై కాలు మోపగానే 1000 అశ్వమేధ యాగఫలం లభిస్తుందో అదే వెంకటాద్రి. ఏ కొండపై కాలు పెడితే 1,000,000 బ్రాహ్మణ అన్నదాన సంతర్పణ ఫలం లభిస్తుందో అదే వెంకటాద్రి. ఏ కొండపై కాలు పెడితే 1,000,000 గోదాన ఫలం లభిస్తుందో అదే వెంకటాద్రి. అదే శ్రీనివాసునిగా వెలిసిన శ్రీమన్నారాయణుని దివ్యధామము. మనకు ఆకాశంలో కనిపిస్తున్న సూర్యభగవానుడు ప్రత్యక్ష నారాయణుడే. అతడే సమస్త జీవులకు ప్రాణాధారం, ప్రాణదాత. సర్వకాల సర్వావస్థల యందు సూర్యుడు ఉన్నాడు. సూర్యునికి ఉదయాస్తమానాలు లేవు. సూర్యుడు కనిపించటం, కనిపించకపోవటం బట్టి మాత్రమే పగలు రాత్రి చేపడ్డాయి. ఎవరికి ఎక్కడ సూర్యుడు ఉదయిస్తున్నట్లు కనపడితే అది వారికి తూర్పు దిక్కు, అస్తమించేది పడమర దిక్కు. ఈ ఆదిత్యుడు శ్రీనివాసుడే. అగ్నిస్వరూపుడువు, సమస్త లోకాలను ఆధారభూతుడువు, అజ్ఞానాన్ని నశింపచేయువాడువు, అత్యంత తేజోమయ ప్రకాశమూర్తివి. ఈ సమస్త ప్రాణకోటి కర్మాచరణలను నేత్రించే ఓ శ్రీనివాస, నీవు అండగా నుండగా నాకింకా భయమేల తండ్రి.
గృహాలలో గృహలక్ష్మిగాను, గోవులలో కామధేనువుగాను, యజ్ఞంలో దక్షిణాదేవిగాను, చంద్రుడిలో శోభాలక్ష్మిగాను, పాతాళంలో నాగలక్ష్మిగాను, సూర్యునిలో తేజోలక్ష్మిగాను, పృథ్వీలో మహాలక్ష్మిగాను ప్రకాశిస్తున్న ఆ తల్లి శ్రీమన్నారాయణుని హృదయలక్ష్మిగా మనందరినీ తరింపచేస్తోంది. తిరుమలలో ప్రతి శుక్రవారం శ్రీనివాసునికి జరిగే అభిషేకం ఆ తల్లి అభిషేకమే. పూర్వకాలంలో దేవదానవ సంగ్రామం మహాభీకరంగా జరిగింది. అతి భయంకరంగా జరిగిన ఆ సంగ్రామంలో చివరికి దేవతలు గెలిచారు. ఇదంతా కూడా తమ గొప్పతనమేనని దేవతలు అహంకారంతో విర్రవీగారు. వారిలో వారు ఎవరి గొప్పలు వారు చెప్పుకుంటున్నారు. అగ్నిదేవుడు తన ధాటికి తట్టుకోలేకపోవటం చేతనే రాక్షసులు మసైపోయారని, వాయుదేవుడు తన పరాక్రమం వల్లనే రాక్షసులు కొట్టుకుపోయారని, ఇలా ఎవరికి తోచింది వారు అహంకారపూరితంగా చెబుతున్నారు. పరబ్రహ్మమూర్తి అయిన శ్రీమన్నారాయణుడు ఇదంతా గమనిస్తున్నాడు. వీళ్ళకి తగిన గుణపాఠం నేర్పించాలనుకున్నాడు. అలా నారాయణుడు సంకల్పించినంతనే ఒక పెద్ద భూతాకారం ఆ దేవతలందరి ఎదుట ప్రత్యక్షమైంది. ఆ ఆకారాన్ని చూసి దేవతలందరూ భయపడ్డారు. అది ఎవరో, ఎక్కడి నుంచి వచ్చిందో, ఆ తత్వమేమిటో ఎవరికీ అర్థం కాలేదు. వారందరూ అగ్నిదేవుని వద్దకు వెళ్ళి ఆ భూతం బారి నుంచి తమను రక్షించవలసిందిగా కోరారు. అప్పుడు అగ్నిదేవుడు ఆ భూతాన్ని సమీపరించి, ఎవరు నువ్వు? నేను తలిస్తే ఒక్క క్షణంలో ఈ సృష్టినంతటినీ భస్మీపట్టణం చేయగలను అన్నాడు. అప్పుడు ఆ భూతాకారం చిరునవ్వుతో, అయితే ఈ గడ్డిపోచను భస్మం చెయ్యి అని ఓ గడ్డిపోచను అగ్నిదేవుని ముందు ఉంచింది. అగ్ని అతి భయంకరంగా బ్రహ్మాండమైన మంటలను సృష్టించాడు. కానీ ఆ గడ్డిపోచ భస్మం ఆవలేదు సరికదా, కనీసం మసిబారలేదు కూడా. అగ్నికి ఆశ్చర్యం వేసి వెనక్కు మరలాడు. అప్పుడు దేవతలు వాయుదేవుని శరణం పొందారు. వాయుదేవ, నువ్వు అత్యంత పరాక్రమవంతుడివి కదా, నువ్వే మమ్మల్ని రక్షించగల వాడవు అని మిక్కిలి ప్రాధేయపడ్డారు. అప్పుడు వాయుదేవుడు అత్యంత గర్వంతో ఆ భూతాకారాన్ని సమీపరించి, నేను వాయువును, ప్రచండమైన గాలులతో ఈ భూమండలంలో దేన్నైనా ఎగరగొట్టగలను అన్నాడు. అప్పుడు ఆ భూతం, అది సరే, ముందు ఈ గడ్డిపోచని ఎగరగొట్టమని అన్నది. అప్పుడు వాయువు బిగ్గరగా నవ్వుతూ ప్రచండ రూపంతో వీచాడు. కానీ ఆ గడ్డిపోచ ఇసుమంత కూడా కదలలేదు. అంతట పరాభవంతో తల వంచుకుని వెనతిరిగి దేవతల వద్దకు పోయాడు వాయుదేవుడు. అప్పుడు ఆ దేవతలందరూ ఇంద్రుడి వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పి ఆ భూతం బారి నుంచి తమను రక్షించవలసిందిగా వేడుకొన్నారు. ఇంద్రుడు వారికి అభయమిచ్చి ఆ భూతాకారాన్ని చూడటానికి బయలుదేరాడు. ఇంద్రుడు వెళ్ళేసరికి ఆ భూతాకారం కాస్త మాయమైంది. అక్కడ ఆ ఆకారం స్థానంలో ఉమాదేవి ప్రత్యక్షమైంది. అప్పుడు ఇంద్రుడు 2 చేతులు జోడించి నమస్కరించి, తల్లి, ఇప్పటిదాకా ఉన్న ఆకారమేంటి, ఆ తత్వమేమిటి, అత్యంత పరాక్రమవంతులైన అగ్ని వాయుదేవులకు కూడా అంతుపట్టని ఆ మహాతత్వం ఏమిటి తల్లి అని అడిగారు. అప్పుడు ఉమాదేవి, నాయనా దేవేంద్ర, ఆ తత్వము ఎవరనుకున్నావు? మీ అందరిలో గల శక్తి కారణభూతుడైన పరబ్రహ్మతత్వమే. ఆ పరబ్రహ్మతత్వం వల్లనే మీ శక్తులు మీకు లభించాయి. అంతేకాని మీ విజయాలు, మీ గొప్పతనం అసలు అనుకోవద్దు అన్నది. ఆ పరబ్రహ్మతత్వమే శ్రీమన్నారాయణుడు. ఆ సమస్త లోకాలను పరిపాలించే ఆ శ్రీనివాసుడు. అంతటి పరబ్రహ్మమూర్తి తిరుమలపై మనకి అత్యంత చేరువలో శ్రీ వెంకటేశ్వరునిగా వెలసిన తర్వాత మనకింకా భయమేలా? ఆ పరబ్రహ్మమూర్తికివే మనందరి నమస్కారాలు. శ్రియకాంతాయ కళ్యాణ నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.
మరొక్కసారి మనకి ఈ నామాన్ని అందించిన తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి గారికి నమస్కారాలు తెలుపుకుంటూ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి నమస్కార సాష్టాంగ ప్రణామాల్ని తెలుపుకుంటూ అలివేలు మంగమ్మ వెంకటేశ్వరునికి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు తెలుపుకుంటూ గోవిందా గోవిందా గోవిందా. ఓం శాంతి శాంతి శాంతి. సాయినాథార్పణమస్తు. శుభం భవతు.